ఆ కేంద్రం తీసుకొస్తున్న నూతన చట్టాలతో రైతులకు అలాగే శ్రామిక వర్గాలందరికీ కూడా ఇబ్బంది కలుగుతుందంటూ కూడా తెలంగాణ రాష్ట్రంలో వివిధ సంఘాలందరూ కూడా రోడ్లపైకి వచ్చి ధర్నాలు అయితే చేపడుతున్నారు. ఇప్పుడు భారత్ బంద్ అయితే జరుగుతోంది. సో ఈ బంద్కు సంబంధించి కూడా ఆ సిపిఐ నాయకులు, సిపిఎం అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా వచ్చారు. ఇక్కడ పద్మ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. ఇన్ని వేలకు అంటే కేంద్రంలో 2014 నుంచి అధికారంలోకి వచ్చిన బీజేపీ పార్టీ చేస్తున్న వాటికి సంబంధించి మీరేం చెప్తారు? ఇప్పుడు మీ ధర్నాలో ముఖ్యంగా మేజర్ పార్టీ ఏంటి? 2014 తరువాత కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ, ఆర్ఎస్ఎస్ పాలకులు గడిచిన ఈ 10 సంవత్సరాల కాలంలో వారు చేసిన పాలన ఫలితంగా దేశంలో పేదరికం పెరిగింది. దాదాపు 200 దేశాలలో పూర్తిగా మానవాభివృద్ధి ఏ దేశాలలో ఎక్కువగా ఉంది, ఏ దేశాలలో తక్కువగా ఉంది అని పరిశీలిస్తే 139వ స్థానంలో భారతదేశం నెట్టివేయబడింది. ఈ 10 సంవత్సరాల పాలనలో పెరిగిన పేదరికానికి తోడుగా ఒకవైపు కార్మికులు, రైతులు అనేక కష్టాలు పడుతున్నా వారు శ్రమించి ఈ దేశ సంపదను సృష్టిస్తూ ఉంటే అటువంటి కార్మిక వర్గాన్ని అణచటానికి, రైతులను వారి యొక్క హక్కులను కాలరాయటానికి ఎన్నో సంవత్సరాల పోరాటాల ఫలితంగా సాధించుకున్న కార్మిక చట్టాలను కాలరాసి 4 కోడులను తీసుకొచ్చి రేపు బరి తెగించి అమలు చేయబోతా ఉన్నారు బీజేపీ పాలకులు. అవి తీసుకురావడం వల్ల రైతులకు ఉపయోగపడుతుంది. రైతుల తాలూకా పంటను అమ్మడానికి కావచ్చు, వారికి విత్తనాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి సులాయాసంగా ఉంటుంది అనేది ఇప్పుడు కేంద్రం ఆలోచన. మీరు ఏం చెప్తారు? మరి రైతుల సంఘాలకు సంబంధించి మీరు రైతు నాయకులుగా ఉన్నారు, సో ఏం చెప్తారు కేంద్రానికి? విత్తన బిల్లును తీసుకొచ్చారు, సవరణ బిల్లును. దీన్ని సవరించాలి అని దేశవ్యాప్తంగా మా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘంతో సహా ఈ విత్తన బిల్లును సవరించాలి అని అనేక మంది సూచనలతో, వారి అభిప్రాయాలతో కేంద్ర పాలకులకు పత్రాలు పంపారు. ఎవరిది దృష్టిలోకి తీసుకోకుండా, రైతుల యొక్క అభిప్రాయాలకు ఎలాంటి తావు లేకుండా, స్పందన లేకుండా వారు తీసుకొచ్చిన విత్తన బిల్లు కార్పొరేట్ విత్తన కంపెనీలకు ఉపయోగపడుతుంది తప్ప సామాన్య రైతుకు ఉపయోగపడదు. అందుకోసమే దీన్ని ఉపసంహరించాలి అని డిమాండ్ చేస్తున్నాం. విద్యుత్ బిల్లు ఈ రోజు మన రాష్ట్రంలో ఉచిత కరెంటు రైతులు అనుభవిస్తున్నారు. రేపు మోడీ తీసుకొచ్చే విత్తన బిల్లు అమల్లోకి వస్తే స్మార్ట్ మీటర్లు అటు బోర్లకు అమర్చి, బావులకు అమర్చి పగలెంత కాలుస్తున్నాడు రైతు, ఉదయం ఎంత కాలుస్తున్నాడు, సాయంత్రం ఎంత కాలుస్తున్నాడు, వీటన్నింటినీ రికార్డు చేసి అధిక విద్యుత్ బిల్లులను మోపటానికి విద్యుత్ సవరణ చట్టం తీసుకొచ్చారు. ఇవి రైతులను పూర్తిగా దెబ్బతీసే. ఒక్క మాటలో చెప్పాలంటే రైతుల చేతులలో నుండి 15 కోట్ల రైతు కుటుంబాల చేతులలో నుండి వ్యవసాయాన్ని లాక్కొని బలవంతంగా అదాని, అంబానీ లాంటి కార్పొరేట్ వ్యవసాయానికి దారి మళ్లించటానికి మోడీ ప్రయత్నిస్తున్నాడు. ఏం చెప్తారు? ఈ ధర్నా ఇప్పుడు చేస్తున్నారు, ఈ ధర్నాలో మేజర్ పార్టీ ఏంటి? ఇక్కడ నుంచి మీరు కేంద్రానికి ఏ విధంగా సూటిగా ఏం చెప్తారు? తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి, విత్తన బిల్లును రద్దు చేయాలి, విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలి, అమెరికాతో చేసుకున్న వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలా, ఈ దేశ రైతాంగాన్ని రక్షించాలి అంటే మద్దతు ధరల గ్యారెంటీ చట్టం చేయమంటున్నాం, రైతుల రుణమాఫీ చట్టం చేయమంటున్నాం, రైతులకు అనుకూలమైన విధానాలు తీసుకురావటం ద్వారా పంటల బీమా పథకాన్ని అమలు చేయమంటున్నాం. వీటిని రైతులకు అనుకూలంగా మలిచి ఈ దేశ వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడమంటున్నాం. అంతేగాని కార్పొరేట్ కంపెనీలకు మీరు మద్దతు పలికితే, గులాంగిరి చేస్తే
లొంగబాటుగా వ్యవహరిస్తే ఖబర్దార్ మోడీ సహించమని హెచ్చరిక చేస్తున్నాం. ఇది మొత్తంగా కేంద్రం ఏదైతే భారత్ అమెరికా మధ్య ఒప్పందాల ట్రేడ్ డీల్ కి ఏ విధంగా అంగీకారం తెలుపుతూ ముందుకు వెళ్తున్నారో దాని ద్వారా తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా రైతులకు కావచ్చు, శ్రామిక రంగాలకు కావచ్చు, ఇటు విద్యుత్ రంగంలో కావచ్చు, ప్రతి రంగాలకు సంబంధించి అందరికీ అన్యాయమే జరుగుతుందంటూ కూడా చెప్పడం అయితే జరుగుతోంది. ఇక కేంద్రం ఏదైతే చర్యల్లో భాగంగా ముందుకు వెళ్తున్నారో వాటిని వెనక్కి తీసుకోవాలంటూ కూడా రైతు సంఘాలు కావచ్చు, మిగతా సిపిఐ సిపిఎం నాయకులు కావచ్చు, అందరూ కూడా ఒక పోరాటాలు చేస్తూ కూడా ఇప్పుడు ధర్నా చేస్తూ కూడా ముందుకు వస్తున్నారు. సో ఈ ధర్నాలు కేంద్రం పైన ఉంటున్నాయి. సో వారు వెనక్కి చర్యలు కనుక తీసుకోకపోతే మా పోరాటాలు ఉధృతం చేస్తామంటూ కూడా తెలపడం అయితే జరుగుతుంది. సో వీడియో జర్నలిస్ట్ మొహమ్మద్ అజార్తో ప్రశాంత్, RTV, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.